అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో బురుండి దేశంలో ఉన్నాను. రాజధాని బుజంబురం నుండి బయలుదేరి ఒక 150 కిలోమీటర్లు ప్రయాణించి ఒక అడవి ప్రాంతంలోకి వచ్చాను. కొండల ప్రాంతంలోకి. లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. షార్టెస్ట్ ట్రైబ్ గురించి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం మనం. ప్రపంచంలోనే పొట్టిగా ఉండే మనుషులు గురించి, అలాగే ఇక్కడ దగ్గరలోనే మరొక కల్చర్ గురించి తెలియజేస్తారంట. ఈ కంట్రీ అంటేనే మనకి డ్రమ్స్ చాలా అద్భుతంగా వాయిస్తారు డ్రమ్స్. అట్లాగే వీళ్ళు ఎలాంటి జీవనం సాగించారని చెప్పి కూడా మనం తెలుసుకుందాం ఈ తెగ గురించి. లాస్ట్ టైం మనం తెలుసుకున్న తెగ పేరు వచ్చి తావా తెగ. ఓకేనా? ఇప్పుడు నేనున్న వ్యవసాయ భూములు కూడా చాలా వరకు కనబడుతుంది. చూడండి, కసావా కనబడుతుంది, బీన్స్ కనబడుతుంది, బఠానీ కనబడుతుంది. చింతలెంకలో వీటిని పండిన తర్వాత ఒలుచుకుని తిన్నాను. బాగా గుర్తు నా చిన్నప్పుడు. నాకు ఇప్పుడు 9 ఇయర్స్ 10 ఇయర్స్ ఉన్నప్పుడు. ఇది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టాలి. ఓకేనా? మన లాస్ట్ వీడియోలో మన మిత్రుడిని పరిచయం చేసుకున్నాం కదా, ఇప్పుడు వాళ్ళ ఇంటికే తీసుకొచ్చారు. ఇంకొక స్టోరీ కూడా మీకు తప్పకుండా చెప్పాలి. ఒకప్పుడు ఇక్కడ యుద్ధం జరిగింది 1993 నుండి 2005 వరకు. అంటే కనీసం 12 సంవత్సరాల పైన అని చెప్పచ్చు. చాలామంది మరణించారు. 1993లో ఏమో బురుండి ప్రెసిడెంట్ని చంపేశారు. 1994లో ఏమో రువాండా ప్రెసిడెంట్ని చంపేశారు. కానీ ఇక్కడ 12 సంవత్సరాలు వారు జరిగినప్పుడు ఇక్కడ ఈ కొండల మధ్యన ఉంటే సేఫ్ కాదని చెప్పి మన మిత్రుడు కుటుంబం అయితే పూర్తిగా సిటీకి పట్టణంకి వెళ్ళిపోయారంట. పట్టణంలో అప్పుడు సేఫ్గా ఉండేదంట. 12 సంవత్సరాలు యుద్ధం జరిగినప్పుడు ఈ దేశంలో వీళ్ళ ఇల్లు ఇప్పుడు నాకు చూపించడానికి తీసుకొచ్చారు. మళ్ళీ ఎప్పుడు యుద్ధం పూర్తయిపోయిందో 2005లో మళ్ళీ వెనక్కి వచ్చారంట మిత్రులందరూ. తన చదువంతా కూడా సిటీలో అయింది. చాలా మంచిగా కూడా సెటిల్ అయ్యారు మిత్రుడైతే ఇప్పుడు. కానీ వాళ్ళ మదర్ అయితే మటుకి ఇక్కడే ఉంటున్నారు. ఈ అందమైన కొండ ప్రాంతంలో ఈ నేచర్లో నివసిస్తున్నారు ఈ ఫ్యామిలీ. మన మిత్రుడికి అయితే ఇక్కడ ఒక 12 ఎకరాల వరకు ఉందంట. మన డబ్బుల్లో చెప్పుకుంటే ఇక్కడ ఒక హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. ఒక హెక్టార్ వచ్చి 1,50,000 రూపాయలంట. సూపర్ ఉంది చూడండి. తన ఇంటి ముందు చక్కగా ఎలా ఒక గార్డెన్ లాగా సెట్ చేసుకున్నారో. మధ్యలో ఒక పైన్ ట్రీ కూడా ఉంది. ఇక్కడ చూసినా కూడా పచ్చదనం గ్రీనరీతో అసలు మామూలుగా లేదు. ఈ ప్రాంతం అంతా కూడా వీళ్ళు స్వర్గంలో నివసిస్తున్నారు. ఇక్కడున్న ఆల్మోస్ట్ ఈ సెంట్రల్ ఈస్ట్ ఆఫ్రికా అందరూ కూడా ఇంటి ముందే మనం చూసుకుంటే ఇదిగోండి కరెక్ట్గా కర్రపెండలో ఉంటుంది కదా, కసావా అని పిలుస్తారు ఇక్కడ లోకల్ భాషలో. దాన్ని కట్ చేసి తీసుకొచ్చి ఎండబెట్టారు. ఎండబెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ పౌడర్ చేస్తారంట. పౌడర్ చేసి పౌడర్ని మళ్ళీ సంకట్లాగా చేసుకొని తింటారు. చాలా నీట్గా ఉంచుకున్నారు. అసలు భలే ఉంది. చుట్టూతా కూర్చోవడానికి వచ్చిన వాళ్ళకి భలే వేసుకున్నారు చూడండి. చెక్కలతో ఒక టేబుల్ లాగా. ఇక్కడే రోజా పువ్వు చెట్టు కూడా పెట్టుకున్నారు ఇంటి ముందు. మన ఇళ్ళ ముందు కూడా అందమైన పూల చెట్లు పెట్టుకుంటాం కదా, ఈ పూలు మనకు కూడా ఉన్నాయి ఇండియాలో కూడా. ఇటువైపు మనం లోపలికి వెళ్తే ఇల్లు పక్కనే రైట్ సైడ్లో మనకి వీళ్ళ స్టోర్ రూమ్ ఉంటుంది. వీళ్ళ పొలంలో పండించిన మొక్కజొన్న ఉంటుంది కదా, ఏదైనా సరే తీసుకొచ్చి ఈ స్టోర్ రూమ్లో భద్రపరుచుకుంటారంట. అది ఇవన్నీ బుట్టలు చూడండి, అల్లిన బుట్టలు ఎలా ఉన్నాయో. ఇవే వ్యవసాయ భూముల్లో ఇక్కడ వాడే బుట్టలు. ఇది ఇలాంటి పలికిల్లో నేను మోసాను కూడా తల మీద పెట్టుకొని. పేడ ఉంటుంది కదా, ఆవు పేడ, గేదె పేడ, అదంతా పొలాల్లోకి తోలినప్పుడు కూడా అవి కూడా పనులు చేశాను. మొక్కజొన్న ఉంటుంది కదా, మొక్కజొన్న ఒలిచిన తర్వాత ఇదిగోండి, ఒలిచిన తర్వాత ఆ విత్తనాలని ఇక్కడ జాగ్రత్తగా భద్రపరుచుకుంటారంట. భలే తయారు చేశారు చూడండి. అల్లిన ఒక క్యాన్ లాగా ఉంది. అది 200 లీటర్ల డబ్బా లాగా. దీని లోపల విత్తనాలు భద్రపరుచుకుంటారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంట కోసం, లేకపోతే ఇంట్లో వాడుకోవడం కోసం. అలాగే ఇక్కడ సంచిలో కూడా పెట్టుకున్నారు చూడండి. మళ్ళీ కొన్ని మొక్కజొన్న, ఇవి కూడా మొక్కజొన్న కట్టేసి భద్రపరుచుకున్నారు. బాబా ఎంత స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారో, హాయిగా ఉంది. ఈ గాలి నన్ను తాకుతున్నప్పుడు. ఇక్కడ ఇదిగోండి వెనక పక్క ఇదంతా కూడా కిచెన్ రూమ్ చూడండి. లోపల బయట కిచెన్ రూమ్ ఎట్లా పెట్టుకున్నారు, కట్టెల పొయ్య. మరియు ఈ వాటర్ పైప్ లైన్ కూడా వేసాడు బెదరైతే. పైనుండి కొండలో నుండి వాటర్ ఇక్కడికి వస్తాయి. అంట్లు కూడా పెట్టుకోవడానికి భలే ఉంది చూడండి. పేర్చుకోవడానికి మంచిగా ఆరటానికి మంచిగా కర్రలతో ఎట్లా సెట్ చేసుకున్నారో. లేడీస్కి చాలా ఇంపార్టెంట్ కదా. మరియు ఇక్కడ కొంతమంది చుట్టూతా బాగు చేస్తున్నారు మిత్రులు. ఇంటి చుట్టూతా వ్యవసాయం చేస్తున్నట్లున్నారు. అవును, వాళ్ళ పొలంలో. ఇదేమో వాష్రూమ్ ఎప్పుడు బయటే ఉంటుంది ఆఫ్రికాలో. చెక్కుతున్నారు పొలంలో నీట్గా. హాయ్ హలో.
కిందంతా మనం చూసుకుంటే చిలకడ దుంప ఉంది, అరటి చెట్లు ఉన్నాయి. కలుపు బాగా ఎక్కువైనట్టుంది, అదంతా చెక్కుతున్నారు నీట్గా. నేమ్ నేమ్ జెనేసి. ఓ నైస్ మీటింగ్ యూ, నైస్ మీటింగ్ యూ. ఇప్పుడంతా వీళ్ళందరూ కూడా క్రిస్టియానిటీని ఫాలో చేస్తున్నారు కదా, అందుకనే మనకి ఇక్కడ చూడొచ్చు మేరీ మాత బొమ్మలు ఉంది. ఇదిగోండి గ్లోరీ అని చెప్పి రాసుంది, ఫ్రెంచ్ లో రాసుంది. అందరూ నవ్వుతూ పలకరించడం చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు. అలాగే మిత్రుడికి కొండంతా కూడా మిత్రుడిదే. ఇక వెనక్కి కూడా మనం వ్యవసాయం చేస్తున్నారు చూడొచ్చు. బీన్స్, అరటి చెట్లు ఉన్నాయి. ఓకే, మనం మెల్లగా పక్కనే స్కూల్ ఉందంట, ఆ స్కూల్ దగ్గరికి వెళ్దాం. మన మిత్రుడు అసలు చాలా గొప్ప పని చేశాడు. తన మిత్రులు కలిసి అందరూ డబ్బులు పోగు చేసుకుని ఇక్కడ దగ్గరలో ఉన్న స్కూల్ని నిర్మించారంట. చూడండి ఎంత మంచి విషయం. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోతారు. కనీసం నాకు తెలిసి ఇప్పుడు ఆ స్కూల్లో 200 మంది పైనే ఉండుంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి, ఎంత మంచి విషయం కదా. మనం పట్టణంకి వెళ్ళి ఏదైనా సంపాదించినప్పుడు సేవ చేయడం కూడా చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎక్కడి నుండి వచ్చామనేది మర్చిపోకూడదు. మన మిత్రుడైతే చాలా బాగా చదువుకున్నాడు, LLB ఫినిష్ చేశాడంట. అలాగే హైకోర్టులో వచ్చి లాయర్గా కూడా పనిచేశాడంట. అక్కడ జీతం బాగా తక్కువగా ఉండటం వల్ల నెలకొచ్చి $100 ఇచ్చేవారంట. అందుకని ఇక 3 సంవత్సరాలు చేసిన తర్వాత మానేసి ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేస్తున్నారు. మిత్రుడైతే మామూలుగా కన్స్ట్రక్షన్ చేయలేదు, చాలా పెద్ద షెడ్ వేశారు. కనీసం ఒక 10 క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ లోపల అయితే చెప్పచ్చు. తన మిత్రులు అందరూ కలిసి డబ్బులు వేసుకుని ఈ స్కూలు నిర్మించారంట. తన ఊర్లో అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్. అది 1st క్లాస్ నుండి 6th క్లాస్ వరకు ఉంటుంది ఇక్కడ చదువు. 12 మంది టీచర్స్ ఉన్నారు. ఇది కట్టిన తర్వాత గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారంట. ఇలాగా ఎవరైనా స్పాన్సర్ చేసేవాళ్ళు ఇక గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుని గవర్నమెంట్ రన్ చేస్తుంది ఈ స్కూల్ని. బట్ నిర్మించింది మటుకేమో మన మిత్రుడు వాళ్ళ ఫ్రెండ్స్. మధ్యాహ్నం లంచ్ కూడా పూర్తిగా ఇక్కడ స్కూల్లో ఫ్రీగా పెడతారంట. ఇది ఒక్క స్కూల్లోనే కాదు, అన్ని గవర్నమెంట్ స్కూల్లోనూ లంచ్ ప్రొవైడ్ చేస్తారంట ఇక్కడ. చాలా గొప్ప విషయం కదా. మన మిత్రుడు చాలా గొప్ప డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే తను చిన్నప్పుడు ఈ ఇంట్లో, ఇందాక నేను చూపించిన ఇంట్లో ఉండి చదువుకునేవాడు కదా. ఆ చదువుకున్నప్పుడు అంట ఆ పైన కొండ పైన ఉంది చూడండి స్కూలు, ఊరి బాబోయ్ అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళేవాడంట మన మిత్రుడు. అంత దూరం వెళ్ళి చదువుకుని వచ్చేవాడంట. చాలా దూరం అయిపోతుందని చెప్పి తను కొంచెం లైఫ్లో ఎదిగిన తర్వాత ఈ గొప్ప డెసిషన్ తీసుకుని ఈ అద్భుతమైన కొండ ప్రాంతం, ఈ వ్యాలీలో మధ్యలో ఈ స్కూల్ నిర్మించాడు. సంతోషంగా పిల్లలందరూ చక్కగా కడుపు నిండా తింటూ ఇక్కడ చదువుకుంటున్నారు. గొప్ప విషయం. ఇప్పుడున్న కాలంలో చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువు లేకపోతే చాలా దారుణంగా ఉంటుంది జీవితం. అది నేనే ఎగ్జాంపుల్. 525 మంది పిల్లలు చదువుకుంటున్నారంట ఈ అద్భుతమైన స్కూల్లో. ఇదేమో కిచెన్ రూమ్, బయట ఒక షెడ్ లాగా వేశారు, అక్కడ వంట వండేస్తున్నారు. ఇక్కడ నుండి అసలు వ్యూ ఉంది, అసలు మామూలుగా లేదు, బుర్ర పాడు అసలు. చూడండి, వాహ్, ఆకాశాన్ని తాకుతున్న పెద్ద పెద్ద కొండలు. ఆ కొండలు పై వరకు పాకిపోయినాయి. కొంతమంది ఇల్లు అయితే చూడొచ్చు. నీళ్ళకైతే ఇబ్బందే, వాళ్ళందరికీ నీళ్ళకి ఇబ్బంది. నీళ్లు లేవు వాళ్ళకి, బోర్లు వేసుకోలేరు, కింద నుండి మోసుకొని వెళ్తారు నీళ్లు. అసలు ఏమి కొంచెం కూడా కఠినంగా ఫీల్ అవ్వరు. అమ్మో ఇవాళ మళ్ళీ రేపు పొద్దున్నే వాటర్ మోసుకోవాలా అని చెప్పి. మంచిదిగా స్కూల్తో పాటు టాయిలెట్స్ అనేది చాలా ముఖ్యమైనవి కాబట్టి, ఎందుకంటే ఎక్కువ శాతం అవుట్డోర్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు కదా, ఇలా టాయిలెట్స్ కూడా నిర్మించారు. హ్యాపీగా ఉన్నారు పిల్లలు అయితే, చక్కగా నవ్వుతూ ఆడుకుంటూ. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ సమయం అవుతున్నట్టుంది. ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర నుండి లోటా వచ్చి అలాగే గిన్నె తెచ్చుకుంటారు, వెళ్ళి అక్కడ లైన్లో నుంచుంటారు, అందరూ తినేస్తారు. ఇప్పుడు భోజనం సమయం కూడా అవుతుంది, మధ్యాహ్నం సమయం 11:30 అవుతుంది. కిచెన్ రూమ్లో వచ్చి రైస్ వండుతారంట, కసావా వండుతారంట, రెడ్ బీన్స్ వండుతారు, రకరకాల రోజు ఫుడ్ మారుస్తూ ఉంటారు. ఇలాంటి కొండ ప్రాంతంలో మళ్ళీ ఎలక్ట్రిసిటీ దొరకదు కదా వీళ్ళకి. అందుకని ఏం చేశారంటే వీళ్ళు సోలార్ ప్లేట్లు కొని పైన ఫిక్స్ చేశారు, షెడ్ పైన. పూర్తిగా ఇప్పుడు సోలార్ మీద రన్ అవుతుంది ఈ స్కూల్ అయితే. అన్ని లైట్లు కూడా ఫిక్స్ చేశారు క్లాస్ రూమ్లోను, అలాగే బయట పక్కన కూడా. ఒక క్లాస్ రూమ్ లోపలికి వెళ్తున్నాను. వాళ్ళకి చక్కగా పాఠాలు నేర్పిస్తున్నారు. ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఎక్కువగా నేర్పిస్తున్నారు ఈ స్కూల్లో. ఫ్రెంచ్, ఇంగ్లీష్ లిటిల్, ఇంగ్లీష్ ఏమో కొంచెం కొంచెం నేర్పిస్తారంట. హలో సవా, హౌ యూ విష్, హౌ యూ విష్? నో లోకల్ లాంగ్వేజ్. Yam, yam, yam. Sawa.
చిన్నపిల్లలు క్యూట్గా ఉన్నారు, ముద్దుగా భలే కదా. అందరు చక్కగా చదువుకుంటున్నారు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. పిల్లల దగ్గర అయితే ₹1 కూడా తీసుకోరంట. సూపర్ బెస్ట్ విషయం ఇదైతే మట్టికి. వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది. కనీసం 6వ తరగతి చదువుకున్న తర్వాత ఇక వాళ్ళకి ఓపిక ఉంటే నెక్స్ట్ స్కూల్కి వెళ్తారు, సెకండరీ స్కూల్కి. లేకపోతే ఇక ఏదో ఒక వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రికి సాయంగా నిలబడతారు పిల్లలు. అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. లోపలంతా కూడా మనం చూస్తే టేబుల్స్ అని మీరు చూసారా, అలాంటి టేబుల్సే మనం వాడినవి. అవన్నీ చెక్క టేబుల్స్. ఒకప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లోను ప్రైవేట్ స్కూల్లోనూ కూడా చూసినది నేను. మొత్తం ముందు టేబుల్ బుక్స్ పెట్టుకోవడానికి, మనం కూర్చోడానికి అంతా ఒకటే కంబైన్ అయ్యి ఉంటుంది. గుర్తుంది కదా మీకు. ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ ఆఫ్రికా ఖండంలో ఇవన్నీ దేశాలు కూడా ఒకప్పుడు లోకల్ రాజులు పరిపాలించారు. అప్పట్లో 1800 సంవత్సరంలో జర్మన్ వాళ్ళు వచ్చి వీళ్ళ మీద తిరుగుబాటు చేశారు. అప్పట్లో ఈ బురుండి దేశంలో లాస్ట్ కింగ్ ఉండేవారంట. తన పేరు వచ్చి మెజీ గిజాబో. 1903వ సంవత్సరంలో జర్మన్ మీద ఓడిపోయిన తర్వాత తను ఈ కొండ ప్రాంతంలో వచ్చి ఇక్కడ నివసించారంట, ఒక రెఫ్యూజీ లాగా. ఇక్కడికి వచ్చిన 10 నెలల సమయానికి క్వీన్ అయితే మరణించారు. రాజు కూడా 1908వ సంవత్సరంలో మరణించారంట. ఇక్కడ కాదు, వేరే ప్రదేశానికి. క్వీన్ ఇక్కడ మరణించిన తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోయారంట. కానీ ఆ రాజు ఉపయోగించిన వస్తువులు కొన్ని ఇక్కడ ఉన్నాయి అంటున్నారు. అప్పట్లో ఇల్లు ఇలాగుండేవంట, నిర్మించుకునేవాళ్ళు రాజులు రాణులు హౌసెస్. అలాగే ఈ డ్రమ్స్ చాలా ప్రత్యేకమైన డ్రమ్స్, ఇక్కడ చాలా ఫేమస్. ఒకే చెట్టు నుండి తీసుకుంటారు ఆ వుడ్ని, లోపల నుండి చెక్కుకుంటూ వస్తారు. ఒక హోల్ లాగా చెక్కుంటూ వచ్చి ఇదిగోండి చుట్టూత కర్రలు పేర్చి వాటిని బాగుతారు. ఆవు చర్మం ఉంటుంది కదా, దాన్ని ఎండబెట్టి ఇట్లాగా టైట్గా చేస్తారు. చాలా టైట్గా ఉంది చూడండి. మంచి సౌండ్ వస్తుంది చూస్తున్నారా. చాలా పవర్ఫుల్గా వాయిస్తారు. కానీ వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. కానీ శనివారం పూట సిటీలో వాయిస్తారంట. అది కవర్ చేద్దాం. అది కవర్ చేసి మీకు యాడ్ చేస్తాను. రెల్లిగడ్డి ఉంటుంది కదా, రెల్లిగడ్డి ఎదురు బొంగుల్ని చుట్టూతా పాతి దాని మీద గడ్డి పేర్చారు. ఈ డ్రమ్స్ ఉంటాయి కదా, ఈ డ్రమ్స్ ఎంత బరువు ఉంటాయి అనుకుంటున్నారు? కనీసం 100 కిలోలు పైన ఉంటాయి. కానీ 100 కిలోలు ఉన్నా కూడా అక్కడ చూస్తున్నారు కదా, ఒక గుడ్డ లాంటిది రౌండ్గా ఉంది. అది తల మీద పెట్టుకొని ఈ డ్రమ్మును కూడా తల మీద పెట్టుకొని వాయిస్తారు. అంత ఈజీ కాదు. ఇది వందల సంవత్సరాల నుండి వస్తున్న కల్చర్ ఇది. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఈ డ్రమ్స్ కూడా. లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. వావ్, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా పిల్లలు కొనుక్కుంటారు ఈ డ్రమ్స్ని. వాటి మీద వీళ్ళ జాతీయ పతాకం ఉంది, మనం గమనించవచ్చు. బొమ్మ వేశారు చూడండి ఎన్ని డ్రమ్స్ ఉన్నాయో. ఇదే ఇక వాళ్ళు కొడుతున్నప్పుడు అర్థం చేసుకోండి, స్టిక్స్తో అసలు దద్దరిల్లిపోతుంది చుట్టుపక్కల ఉన్న ఏరియా కూడా. మరియు ఇల్లు కూడా గమనించండి. అప్పట్లో రాజులు రాణులు కానీ మెయిన్గా ఇలాంటి ఇళ్లలో నివసించే వాళ్ళు. అది మనం రాజులు రాణులు అంటే ఏదో పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉంటాయి అనుకుంటున్నారేమో ఆఫ్రికాలో, కొంపదీసి అలా ఏమి ఉండదు. చూడండి ఇలాగా ఎదురుబొంగు కర్రలతోనూ గడ్డితో, రెల్లి గడ్డితో అల్లినట్టు మధ్యలో చూడొచ్చు, రౌండ్గా పెట్టినట్లు. మీరు టార్జాన్ మూవీ చూడాలి, ఇంగ్లీష్ మూవీ, అప్పుడు మీకు అర్థమవుతుంది. సేమ్ ఇలాగే ఉంటాయి హౌసెస్. వాళ్ళ వస్త్రధారణ ఎంత క్లియర్గా చూపించారో మనకి ఆ మూవీలో. ఒక్కొక్క డ్రమ్ము 20,000 రూపాయలు ఉంటుందంట. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే దాని సైజుని బట్టి ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన టూరిస్ట్ కూడా అందమైన సువెనియర్ వీళ్ళు రెడీ చేశారు చూడండి. పూసల దండలు, పూసల బ్రాస్లెట్స్, ఇదిగోండి చిన్న చిన్న డ్రమ్స్ పిల్లలు ఆడుకోవడానికి. అలాగే చిన్న స్టిక్స్ కూడా ఉన్నాయి అక్కడ చూడండి. వీళ్ళ కల్చర్ చూడండి. ఇక్కడ ఎన్ని రకాల బ్యాండ్లు కూడా ఉన్నాయి, హ్యాండ్ బ్యాండ్స్. సేమ్ నేను చేయించుకున్న హ్యాండ్ బ్యాండ్ లాంటిదే చూడొచ్చు ఇక్కడ కూడా. అలాగే చెక్కతో మీద తయారు చేశారు చూడండి. వీళ్ళ కంట్రీ ఉంటుంది కదా, మొత్తం మ్యాప్. ఒకప్పుడు వీళ్ళు షీల్డ్స్ ఉపయోగించేవారు, గుర్తుందిగా మీకు. అడవిలో వేటకి వెళ్ళాలన్నా సరే, యుద్ధంకి వెళ్ళాలన్నా సరే స్పియర్స్తో పాటు అలాంటి షీల్డ్స్ పట్టుకుని వెళ్ళేవాళ్ళు కాపాడుకోవడానికి యుద్ధంలో. ఇది కూడా బాగుంది చూడండి. ఏంటిదో కానీ ఇది, అవును ఫ్రూట్ ఇది. ఇది ఒక ఎట్లా అంటే సొరకాయ లాంటి ఫ్రూట్, ఇది లోకల్ ఫ్రూట్. దీంట్లో వాటర్ పట్టుకుని వాడుకుంటారు, లేకపోతే కూల్ డ్రింక్ కూడా తాగుతారు. లోకల్ బీర్లు వైన్లు ఉంటాయి కదా, చాలా లైట్ వెయిట్గా ఉంది అసలు. ఇవి కూడా చూడండి రకరకాలు. వీళ్ళ కల్చర్ కూడా మనకి తెలియజేస్తున్నారు. అంతా ఉమ్మెనే ఉన్నారు చూడండి. బుట్టలు పిల్లల్ని మోస్తూ, కుండలో నీళ్ళు తీసుకొస్తూ, గడ్డి మోస్తూ, చూడండి ఎంత హార్డ్ వర్క్ చేస్తారో. ఈ ఫోటో చూసే అర్థం అయిపోవాలి మనకి అమ్మాయిలు ఎంత వర్క్ చేస్తారనేది. ఇక్కడ ఇందాక చెప్పాక మీరు డ్రమ్ముని
తల పైన పెట్టుకుంటారు. 100 కిలోలు ఉన్న బరువును కూడా డ్రమ్ని అట్లా పెట్టుకుని ఒక కాలు పైకి లేపి మరీ డాన్స్ వేస్తారు మోగిస్తూ. దద్దరిల్లిపోద్ది అసలు వాళ్ళు అది చేస్తున్నప్పుడు. ఇప్పుడు మనం చూసిన ఈ పూరిలలో ఇదే మెయిన్ ఇల్లు అంట. అప్పుడు రాజు రాణి నివసించిన ఇల్లు అంట. ఇదే ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి అది ఇప్పటికి కూడా అది రినోవేట్ చేస్తూ మనకి చూపిస్తున్నారు. ఒకసారి రాజు రాణి ఉన్న ఇల్లు లోపలికి వెళ్ళి చూద్దాం మనం. కిందంతా చూడండి మెత్తగా ఉండేలాగా ఎలాగా మ్యాట్ ఉందో. ఎంట్రన్స్ లోకి లోపల రాగానే తను ఎలా ఉండేవాడో తన బొమ్మ ఎలా చెక్కారో చూడండి. రాజు తన వస్త్రధారణ మనం చూడొచ్చు. అప్పట్లో 120 సంవత్సరాల క్రితం ఇలాంటి వస్త్రధారణ ధరించేవాళ్ళు. పుల్లలు ఎట్లా పేర్చుకుంటూ వచ్చారో చూడండి ఆ చివరి నుండి ఈ చివరి వరకు. ఇదంతా కూడా మ్యాట్. అలాగే కూర్చోడానికి ఇదిగోండి. అలాగే పొగ వేడిగా ఉండటానికి అనుకుంటా. మరియు ఇక్కడ కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి చూడండి. భలే ఉంది చూడండి. ఒక వీణ భలే తయారు చేశారు. ఇది కూడా ఇదిగోండి అది అలా చేస్తారంట. థ్యాంక్ యూ. ఇగో ఇవి కూడా చూడొచ్చు. పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉంటాయి కదా, ఆ గుమ్మడికాయల్ని ఎండపెట్టిన తర్వాత చూడండి ఎలా ఒక జార్ లాగా వీళ్ళు ఉపయోగించుకుంటారు. చాలా ఓల్డ్ ఇవన్నీ. ఇది కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది మనకి లోపల పక్కన. ఇది నీళ్ళు బీర్ తాగటానికి, ఫుడ్ తినడానికి ఇవన్నీ ఉపయోగించేవాళ్ళు అప్పుడు. తినటానికి ఫుడ్ అంట వీటిలో ఉపయోగించాలి. చూడండి మట్టితో ఎలా తయారు చేసుకున్నారు, సూపర్ ఉంది కదా. అట్లాగే ఇది కూడా చూడండి అల్లారు, ఎంత చక్కగా అల్లారో చూడండి. అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉందో. పాలు తాగటానికి అంట. ఇదేమో చెక్క, ఇది చెక్కతో తయారు చేశారు చూడండి భలే, ఒక గ్లాస్ లాగా. అలాగే ఈ గుమ్మడికాయలో పాలు కూడా భద్రపరుచుకునే వాళ్ళంట. అది చల్లగా ఉంటది, ఎక్కువ రోజులు నిలవ ఉంటుందని కూడా. ఈ బుట్టలు కూడా చూడండి రకరకాల బుట్టలు, కాయగూరలు లేకపోతే ఏదైనా ముఖ్యమైన వస్తువులు పెట్టుకోవడానికి ఈ బుట్టలో. ఇట్లా యుద్ధానికి జర్మనీ వాళ్ళ మీద వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇలాంటి షీల్డ్లే ఉపయోగించారు వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. మరొక చేతిలో ఏమో వీళ్ళకి స్పియర్ ఉంటుంది. ఆ స్పియర్ కూడా ఇక్కడే ఉంది చూడండి. ఇదిగోండి స్పియర్. వా ఎంత అద్భుతంగా ఉంది చూడండి. స్పియర్ కర్ర చాలా స్ట్రాంగ్ గా ఉంది. మెటల్ పైన పెట్టారు, కానీ ఒకప్పుడు మెటల్ కూడా ఉండేది కాదు. ఈ కర్రే చాలా పొదునుగా ఉంటుంది. అలాగే బాణాలు, విల్లు, బాణం కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. ఇదంతా మనం చూసుకున్నాం కదా, ఎంత అద్భుతంగా అల్లారో చూడండి అసలు. వావ్, నిజంగా సూపర్. అసలు వీళ్ళు చేసిన హౌస్ కట్టడం అయితే మటుకి ఒక్క చుక్క నీరు కూడా లోపలికి రాదు, అంత స్ట్రాంగ్ గా ఉంది ఈ హౌస్. మరియు ఇప్పుడు ఇదంతా చూసుకున్నాం కదా, మామూలు ఎవరైనా మనుషులు వచ్చినా కూడా కలవడానికి మాట్లాడడానికి ఇక్కడ కూర్చుని మాట్లాడతారంట. రాజు రాణి పడుకునే రూమ్ అంట. చూడండి వెనక పక్కే ఉంది ఇట్లాగా. ఇది బెడ్, ఇట్లాగా బెడ్ వేశారు. ఈ బెడ్ మీద వాళ్ళు పడుకుంటారు చూడొచ్చు. ఎందుకని తెలియదు కానీ వీళ్ళు మట్టికి దారులు మట్టికి చాలా చిన్నగా చేస్తారు. చూడండి ఎట్లా కొంచెం వస్తున్నాను. కేవలం 2.5 అడుగులు ఉంది అంతే. అది మళ్ళీ లోపలికి అటు నుండి ఇటు లోపలికి వచ్చిన తర్వాత ఇంకా మరికొన్ని ఇల్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఒకటి, మరియు ఈ బ్యాక్ సైడ్ లో మరొకటి ఉంది పెద్దగా. చూడండి అవతల పక్క నుండి యువతల పక్కకి వచ్చాను. మళ్ళీ బయట వాళ్ళు ఎవరు లోపల రాకుండా చుట్టూత ప్రహరీ కూడా ఉంది, కర్రలు పాతి. ఇక్కడ మెడిసిన్ రూమ్ అంట. రాజుకి కానీ రాణికి కానీ ఒంట్లో బాగోపోతే అడవిలో దొరికే మూలికలన్నీ తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసి వాళ్ళకి ఆ కషాయం లాంటిది తాగిచ్చేవారట. అప్పట్లో వాళ్ళకి చాలా మంది తెలుసు కదా మెడిసిన్ ఎట్లా ఉపయోగించాలని చెప్పి. మెడిసిన్కి వాడే ఎలా ఉన్నాయో మట్టి కుండలు, అలాగే ఆ పంకిన్ కూడా ఉంది అక్కడ. మళ్ళీ వెనక వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూస్తే లోపల ఉన్నది ఇంకో పెద్ద ఇల్లు లాగా ఉంది కదా. ఇదేమో కిచెన్ అంట, వంట ఇల్లు. దీని లోపలే వంట వండేవారంట రాజుకి. అట్లాగే రాజుకి సంబంధించిన మనుషులు కూడా ఉంటారు కదా, దీంట్లో దంచేవాళ్ళు. జొన్న కానీ ఇంకేమైనా కూడా. ఇప్పటికి చాలా ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియోలో కూడా చూపించాను ఇది మీకు నేను, ఆఫ్రికాలో. అది ఇక్కడ ఇదిగోండి పొయ్య భలే ఉంది అసలు. కిచెన్ కూడా చూడండి, సామాన్లు పేర్చుకోవడానికి ఇట్లా మరి పెట్టుకునే వాళ్ళు అనుకుంటా, మట్టి కొండలు ఇది. మరియు ఇక్కడ కూడా చూడొచ్చు ఇదిగోండి, ఒక రాయిని చెక్కని ఉపయోగించేవాళ్ళు. ఇట్లా దాని మీద రుద్దుతున్నప్పుడు ఏమవుతుంది, ఎండబెట్టిన గింజలు పౌడర్ అయిపోతాయి కదా,
ఆ పౌడర్ని తర్వాత సంకటి చేసుకుని తినేవాళ్ళు. ఇదంతా కిచెన్ రూమ్ చూసుకున్నాం కదా మనం. పైన రూఫ్ ఇలాగ ఉంది. ఇలా కిందకి దిగిన తర్వాత మళ్ళీ లోపల ఇక్కడ కూడా ఒక బెడ్ లాగా ఏర్పరిచారు చూడండి. కిచెన్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పడుకోవడానికంట ఇక్కడ. అది ఇలా ఉండే ఒకప్పుడు జీవితం. నాకు ఇప్పటికి కూడా నాకు ఆ టార్జాన్ మూవీ గుర్తొస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా అద్భుతంగా తీశారు. నిజంగా మనల్ని ఒక 1000 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళినట్లు అనిపిస్తుంది ఆ మూవీ చూస్తే. మీరు ఇంకా డీప్ గా అర్థం చేసుకోవచ్చు ఆఫ్రికన్ కల్చర్ గురించి. స్నానాల గది అనుకోండి ఇది, అంతే. అవును, ఇది ఒక స్నానం గదిలాగా ఉంది. మరి వేరే కార్యక్రమాలు అయితే ఇక అడవిలోకి వెళ్ళే వాళ్ళేమో కానీ, మరి రాజులు, ఆ చనిపోయిన ఆఖరి రాజు తన బతికున్నప్పుడు ఇక్కడికి వచ్చిన మొట్టమొదటప్పుడు ఈ చెట్టుని నాటాడంట. ఇదిగోండి ఈ చెట్టు వయసు ఇక అర్థం చేసుకోండి. 1903లో దీన్ని నాటారు. చాలా పెద్ద చెట్టు అయింది ఇప్పుడు ఇది. ఇందాక నేను మీకు చూపించిన డ్రమ్స్ అన్ని కూడా టేకు చెట్టుతో తయారు చేస్తారంట. అంటే అంతంత పెద్ద టేకు చెట్లు ఉంటాయో చూడండి ఈ అడవిలో, వైల్డ్ ఫారెస్ట్ లో మనకి. మరియు నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, ఇక్కడ 3 రకాల జాతుల్లాగా విడదీశారు బెల్జియం వాళ్ళు అని చెప్పేది. టుట్సీ, హూటు, తావా. మనం తావా 1% అని చెప్పుకున్నాం కదా లాస్ట్ రువాండాలో ఉన్నప్పుడు. ఆ తావా తెగనే మనం చూసి వచ్చాం. పొట్టి వాళ్ళని తావా అని పెట్టేశారు. హూటు టుట్సీకి ఏమో పడేది కాదు, వాళ్ళిద్దరికి పడకే ఆ జెనోసైడ్ ఏర్పడింది. కొన్ని లక్షల మంది చనిపోయారు. ఇది కూడా సేమ్ బెల్టే కాబట్టి ఇక్కడ కూడా ఉండేది అదే 3 జాతులు, హూటు టుట్సీ. కానీ ఇప్పుడు అలాంటి ఎవరు పిలవరు, బురుండి పీపుల్ అని పిలుస్తారు ఇక్కడ. తావా అంటే చాలా పూర్, ఇక పొట్టి వాళ్ళు, ఇక వాళ్ళకి అసలు విలువే లేదని చెప్పొచ్చు ఒకప్పుడు. ఇప్పుడైతే మరి ఇప్పుడు కూడా వాళ్ళు చాలా వెనకబడిన జీవితమే గడుపుతున్నారు. ప్రపంచ దేశాల నుండి ఎక్కడెక్కడో నుండి గెస్ట్ వస్తారు కదా, వాళ్ళ కోసం ఇక్కడ ప్లే చేయడానికి చాలా పెద్ద రూమ్ లాగా నిర్మించారు. వాళ్ళ కల్చర్ గురించి తెలియజేయడానికి ఇక్కడ కూర్చొని అందరూ కనీసం ఒక 50 మంది పైన కూర్చోవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడ ప్లే చేస్తూ ఉంటారు. గిసాబో అని చెప్పి రాసి ఉంది, రాజుబొమ్మ అట్లా వేశారు. 1852లో జన్మించారు, 1908లో మరణించారని. మనం ఇప్పుడు బురుండి దేశంలో గితెగా అని చెప్పి ఒక చిన్న టౌన్ లో ఉన్నాం కదా. ఈ దేశానికి మధ్యన సెంటర్ పాయింట్ ఏదైనా ఉందంటే అదిగోండి ఆ ఎదురుగా మనకు ఒక చెట్టు కనబడుతుంది చూస్తున్నారు కదా, ఆ చెట్టే సెంటర్ పాయింట్ అంట ఈ దేశానికి. భలే పెట్టారు కదా అసలు. అక్కడ చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఫోటో దిగుతారు, ఇష్టపడతారు. చిన్న చిన్న పల్లెటూరులో రోడ్డు పక్కన ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇల్లు పక్కనే మనం చూసుకుంటే తాజాగా ఉండే ఆవకాడో, గుమ్మడికాయలు, కూర అరటి, అలాగే నార్మల్ అరటి, చిలకడ దుంప సేల్ చేస్తారు. చాలా మంచిది అసలు. చిలకడ దుంప కూడా ఎంత తాజాగా ఉందో చూడండి అసలు, సూపర్ ఉంది అసలు. మంచిగా ఉడకబెట్టుకుని తినాలనిపిస్తుంది వీటిని చూస్తున్నప్పుడు. అలా ఆవకాడో అయితే మీరు చెప్పవసల్లా 10 రూపాయలకి ఇచ్చేస్తున్నారు ఇక్కడ, 10 రూపాయలకి. కానీ మన భారతదేశంలో ఇది ఈ సైజ్ కాయ అయితే 200 రూపాయలు తక్కువ ఉండదు ఈజీగా. ఒక బ్రిడ్జ్ దాటుకుని ముందుకు వెళ్ళేటప్పుడు మాకు ఇక్కడ నది కనబడింది. అసలు ఈ నది అయితే చాలా వేగంగా వస్తుంది వానలు ఎక్కువగా పడటం వల్ల. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తున్నారు మనకి. మనం నైల్ రివర్ చాలా పవర్ఫుల్ నది అని చెప్పుకున్నాం కదా, అది ఉగాండాలో స్టార్ట్ అవుతుంది కదా. కానీ ఆ నదికి అసలు మెయిన్ సోర్స్ వచ్చి బురుండి నుండే స్టార్ట్ అవుతుందంట. ఇది వచ్చి రువ్రీ రోన్జా అని పిలుస్తారు ఈ నదిని. నేను అదే నమ్మలేక గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూశాను, అది నిజంగానే చెప్తుంది అట్లాగే. కానీ ఇది రీసెంట్గా జర్మన్ అతను 1937లో కనుగొన్నాడని చెప్తున్నారు. చూడండి మొత్తం రెయిన్ వాటర్ మొత్తం ఇక్కడ ఇటువైపు మనం రోడ్డు క్రాస్ చేసి చూస్తే వాహ్, సైకిల్ అతను చూడండి ఎంత వేగంగా వెళ్తున్నాడో. కనీసం 100 కిలోల బరువు పైన వేసుకొని డౌన్లో ఇటు మనం రోడ్డు దాడదాం సేఫ్గా. ఇటువైపు చూస్తే 2 నదులు ఇక్కడ కలుస్తున్నాయి చూడండి. లెఫ్ట్ అండ్ రైట్లో వై ఆకారంలో వస్తుంది, వచ్చి ఎంత వేగంగా వాటర్ కిందకి వెళ్తుందో మనం చూసుకున్నాం కదా. అయితే నైల్ నది ఒక పక్కన ఉగాండా అది మనం చూసాము, మరొకటేమో ఇక్కడ కూడా చూసాం. ఇది ఒక సోర్స్ అయి ఉంటుంది అనుకుంటున్నాను, కానీ ఇదే స్టార్టింగ్ పాయింట్ అని లోకల్స్ చెప్తున్నారు ఇక్కడ. ఒక వైల్డ్ ఫారెస్ట్లో మేము ట్రావెల్ చేసుకుంటూ కొండ కిందకి దిగుతున్నాం మేము. ఇక్కడ దగ్గరలోనే ఒక అందమైన జలపాతం ఉందంట. అలాగే పెద్ద పెద్ద పైన్ ట్రీస్ కూడా గమనించండి ఎంత పెద్దగా ఉన్నాయో. వావ్, ఒక్కొక్కటి 150 అడుగులు ఎత్తుంది ఈ పైన్ ట్రీస్. అలాగే పెద్ద పెద్ద టేకు చెట్లు కూడా ఉంటాయంట ఈ అడవుల్లో. మనం ఇందాకడే డ్రమ్స్ చూసుకున్నాం కదా, అంత పెద్ద డ్రమ్స్ అంటే.
జలపాతం చూడటానికి ఒక లెవెల్ వరకు కార్ వేసుకుని వచ్చాం, మరొక లెవెల్ ఏమో నడుచుకుంటా వెళ్తున్నాము కిందకి. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను వాటర్ ఫాల్ చూడబోతున్నానని. అదే ఆ వాటర్ ఫాల్లో మనం ఒక పిక్నిక్ లాగా వస్తే ఇంకా చాలా బాగుంటుందని అనిపిస్తుంది నాకు. ఒక 4-5 వచ్చి పొద్దున్నే ఫుడ్ కుక్ చేసుకుని వచ్చామంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు స్నానాలు చేస్తూ, కానీ జాగ్రత్తగా ఉండాలి. దగ్గరికి వచ్చిన తర్వాత ఈ జలపాతాన్ని చూశాను, చాలా బాగా అనిపించింది. అసలు సూపర్ ఉంది చూడండి, అసలు ఎలా వస్తుందో చూసారా, ఉరవడి ఎంత ఫాస్ట్గా ఉందో. పైన కొండల్లో నుండి ఫుల్ రెయిన్ వాటర్, మంచి రెయిన్ వాటర్, కింద పడ్డ నీరు పైకి లేచి వచ్చి నా మీద జల్లులాగా పడుతుంది. భలే ఉంది. ఇలాంటి వాటర్ ఫాల్ దగ్గర స్నానాలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈత రాకపోతే సడన్గా పెద్ద లోయ గుంట ఉంటుంది అక్కడ. చాలా బ్యూటిఫుల్గా ఉంది వాటర్ ఫాల్. ఇక్కడే ఒక 10 నిమిషాల నుండి కూర్చుని రిలాక్స్ అవుతూ ఈ అందమైన బ్యూటిఫుల్ వ్యూని చూస్తున్నాను. ఎంత అందంగా ఉందో చూడండి. మెయిన్గా స్నానం చేయట్లేదని చెప్పి చాలా రిగ్రెట్ అయితే ఉంది. ఒక షార్ట్ తెచ్చుకుని ఉంటే బాగుండేది. మిత్రుడు మమ్మల్ని మరొక లొకేషన్కి తీసుకొచ్చి చూపించారు. అసలు ఇక్కడ ఒక ఫ్లవర్ని చూశాను, భలే ఉంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ ఫ్లవర్కి ముందే ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఇంకా అందంగా కనబడుతుంది. 4 స్టెప్స్ చూడండి, ఆ పై స్టెప్ అక్కడి నుండి చూసుకుంటూ వచ్చాను. 2, 3, 4 ఇక కిందకి ప్రవహిస్తుంది. అలాగా సూపర్ ఉంది కదా. ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు కూడా ఈ బ్యూటిఫుల్ కొండల మధ్యన అదిరిపోయింది. మిత్రుడైతే చాలా మంచి అనుభవాన్ని ఇచ్చాడు. చాలా విషయాలు తెలుసుకున్నాం ఈ దేశం గురించి, అలాగే ట్రైబల్ పీపుల్ గురించి కూడా. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా సపోర్ట్ చేస్తున్నారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.